హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 25వ తేదీన రథసప్తమి పండుగ రాబోతుంది. రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు. అతిథుడు తన 7 గుర్రాల రథాన్ని ఉత్తర మార్గున వైపు నడిపించే రోజును. అయితే ఈ రథసప్తమి రోజున మీరు ఎప్పుడైనా గోవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. కష్టాలు పోతాయి, దరిద్రాలు వదిలిపోతాయి, దోషాలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మరి ఇంతకీ ఈ రథసప్తమి రోజు ఆవు కనిపిస్తే ఏ మాట అనాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే రథసప్తమి రోజు ఏ రంగు దుస్తువులు ధరించాలి, ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యాలు వస్తాయి, అలాగే సూర్యుడికి ఇష్టమైన దీపం ఎలా పెట్టాలి అనే విషయాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాల అవసరం ఎక్కువయింది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకు పాలు ఎక్కడి నుండి తేవాలే అనే చింత సాగింది. ఆ రైతుకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడు వచ్చి తన స్నేహితుడు ఏమయ్యింది మిత్రమా అని అడిగాడు. అప్పుడు ఇలా అడుగుతున్నాడు. అప్పుడు రైతు ఇలా అంటున్నాడు, తన కొడుకుకు పాల అవసరం ఉందని, తనకి పాలు కావాలి, ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియడం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్పుకున్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరిలో ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువుని అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు గనక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు. పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అని అంటాడు. రైతు కూడా సరే అని అంటాడు. మరోనాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరికి వెళ్తాడు. ముందు సాధువు గారికి నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకనే మీ ఆవు అడుగుదామని వచ్చాను. నా కొడుకు పాల అవసరం చాలా ఉంది. మీరు దయతలిచి నాకు ఈ ఆవును ఇప్పించండి. నా కొడుకు ఆకలి తీరుస్తుంది అని, నాకు ఉన్న దాంట్లో కొంత ధనాన్ని మీకు ఇస్తాను. దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను. కానీ ఇటువంటి ధనం నాకు అవసరం లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకొని వెళ్ళాలి అంటే 3 షరతులు ఉన్నాయి అని సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకొని వెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక మంచి ప్లేస్ని తయారు చేయి. మంచి ఆహారాన్ని పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆదిదేవత కొలువై ఉంటుంది. శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది గనక మీ ఇంట్లో కూడా సంపద వృద్ధి చెందుతుంది. కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టాలి. అలా పెట్టడం వలన నీవు ఎప్పుడు ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా వదిలిపోతుంది. నీకు ఇంటి దగ్గర సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. వయసు అయ్యాక కూడా పాలు ఇవ్వదు. అప్పుడు కూడా ఆ ఆవును ప్రేమగా చూసుకో, ప్రేమగా పెంచుకో. అంతేగాని ఈ ఆవును తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే వదిలేస్తే ప్రయత్నం చేసావి అంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతులు నువ్వు మనసులో పెట్టుకొని ఆవును తీసుకొని వెళ్ళు అని ఆ సాధువు అంటాడు. రైతు ఆ షరతులు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక
సంతోషంగా రైతు ఆవును తన కొడుకు కోసం తీసుకువచ్చాడు కాబట్టి అలాగే ప్రతిరోజు ఆవుకి మంచి ఆహారం పెట్టేవాడు. రైతు బాగా చూసుకునేవాడు. రైతు ఏదైతే తీసుకొని వెళ్తాడో ఆవుకి బాగా చూసుకోవడం ప్రారంభించాడు. ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఇలా చూస్తూ ఉండగానే రైతు ఊరిలో గొప్ప ధనవంతుడిలో ఒకడిలాగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలను కొనుక్కున్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తాను ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తన భార్యతో ఆవుని బాగా చూసుకోమని చెప్పేవాడు. అయితే ఒకరోజు ఆవు పాలివ్వడం మానేసింది. మొదట్లో రైతు ఈరోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అని అనుకునేవాడు. కానీ అది మరుసటి రోజు కూడా ఇలా పాలు ఇవ్వడం లేదు. అలా 2 నెలలు అయ్యింది. పాలు ఇవ్వడం లేదు. అయినా ఆవు పాలు ఇవ్వడం లేదు కదా. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లవాడు అయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం లేదు. పాలు ఇంట్లోకే కదా. మెల్లమెల్లగా ఇక ఆవుని తీసుకొని ఆహారం పెట్టడం ఇవన్నీ కూడా మానేశాడు. ఇక ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎటువంటి ఉపయోగం లేదు కదా, పాలు ఇవ్వడం లేదు, దానికి తిండి దండగా అని అనుకొని వెంట తీసుకొని అడవిలోనికి వెళ్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు ఆకస్మికంగా అనారోగ్యానికి గురి అయ్యాడు. వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిపించాడు. తన కొడుకును చూపించాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే ఖర్చు పెడతాను అని అంటాడు. ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని అడుగుతాడు. ఇలా చెప్పాడు. కానీ పిల్లవాడి అనారోగ్యం రోజు రోజుకు ఎక్కువైపోతూ ఉంటుంది. చాలామంది వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళిన పిల్లవాడిని తీసుకొని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు చేస్తాడు. అలా ఖర్చు పెడుతూ ఉండగా చివరకు ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. దాంతో ఇంటిని, పొలాలను, బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు. చివరికి సర్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతు చిక్కని రోగం మాత్రం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ ఉంటాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పాడు కదా, సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవు వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలాగే చేశాను కదా, నా కొడుకు పరిస్థితి ఇలా వచ్చిందని వెంటనే ఆవును తీసుకురావాలని ఆవు కోసం వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు. ఇలా కొంత సమయం గడిచిన తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఎవరైతే ఎదుటి వాళ్ళను ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయాడు. ఆవు క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను ఈరోజు 2 మాటలు చెప్తాను. ఈ 2 విషయాలను నువ్వు ఈరోజు నుండి నువ్వు అమలు చెయ్యు అని ఇలా చెప్తుంది. ఎప్పుడు కూడా ఎవరిని మోసం చెయ్యవద్దు. ముఖ్యంగా మోసం ఎప్పుడు కూడా చెయ్యవద్దు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తిని కూడా ఎప్పుడూ కూడా మోసం చెయ్యవద్దు, చెడు చెయ్యవద్దు. దాని వలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చెయ్యవద్దు. ఎవరైతే మనుషులు తమ మిత్రులు మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ కూడా మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొద్ది కాలమే ఉంటుంది. వేరే వారికి చెడు చేస్తే లాభాలు కలిగే ధనం పైకిపోగా ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎప్పుడు అయితే ధనంపై ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయడం ప్రారంభిస్తారు. కనుక ధనం పైన కూడా ప్రేమను పెంచుకోవద్దు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకి చెప్పవద్దు.
ఇక పశువులను హింసించవద్దు అని రైతుకు ఆవు చెప్తుంది. నువ్వు చాలా జ్ఞానవంతురాలివి. త్వరగా రైతు ఆవు ఇంటికి తీసుకొని వెళ్తాడు. గోమాతకు చక్కని సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు ఆరోగ్యవంతుడు అయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిలాగా మారిపోయాడు. కనుక జంతువులను ఎప్పుడూ కూడా బాధ పెట్టవద్దు. జంతువులను ఎప్పుడూ బాధ పెట్టవద్దు. ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. ఇక విషయంలోనికి వస్తే, గోవు అంటేనే సకల దేవతల స్వరూపం. మన పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసా? గోవు శరీరంలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. గోమాత పాదాలలో ఆకాశగంగా నది ఉంటే ఆమె కొమ్ములలో బ్రహ్మ విష్ణువు ఉంటారు. ఆమె కాళ్ళల్లో సూర్య చంద్రులు ఉంటారు. వీపు భాగంలో నక్షత్రాలు ఉంటాయి. గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనం ఆవు వెనక భాగాన్ని తాకి నమస్కారం చేసుకుంటూ ఉంటాము. గోమాత పాలు మనకు అమృతం లాంటివి. గోమూత్రం సర్వరోగ నివారిణి. గోమాత లక్ష్మీ నివాసం. ఇట్లాంటివి. ఇక గోమాత మనం ఒక వచ్చే దేవాలయం, అందులో మనం ఆమెకు గోమాత అని, గోదేవత అని పిలుస్తాం. మన కన్న తల్లి మనకు జన్మనిస్తే గోమాత పాదాలు మనల్ని పెంచి మనల్ని నడిపించి పోషిస్తుంది. కాబట్టి ఆమె మనకు కన్న తల్లి. జన్మనిస్తే గోమాత పాదాలను మనం పెంచాము కాబట్టి ఆమె మనకు రెండో తల్లి. గోవు ఉన్న చోట ఎట్లాంటి వాస్తు దోషాలు ఉండవు. ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే అనిపిస్తే ఒక్కసారి గోమాతను మీ ఇంటి లోపలికి పిలిచి ఆహ్వానిస్తే చాలు. ఆవు అడుగు పడగానే ఆ ఇంట్లో ఉన్న పాపాలు పోతాయి. ఆ చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. సాధారణంగా మనం ఆక్సిజన్ పీలిస్తే కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాం. కానీ ఆవు మాత్రం ఆక్సిజన్ పీలిస్తే ఆక్సిజన్నే వదులుతుంది. కొన్ని పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. ఆవు దగ్గర ఉంటే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆవుని నీవు మీద ఉండే సూర్యం రేటు వాడిగా ఉంటుంది కాబట్టి సూర్యకిరణాలు పడి ఉంటుంది కాబట్టి అది బంగారు కాంతిని గ్రహించుకొని ఉంటుంది కాబట్టి ఆవు పాలల్లో ఆ శక్తిని పంపుతుంది కాబట్టి అందుకే ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటుంది. ఇక అత్యంత పోషక విలువలను కలిగి ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మహిమ గల గోవులను రథసప్తమి రోజు సేవించడం అంటే సాక్షాత్తు సూర్యనారాయణమూర్తిని సేవించడం. రథసప్తమి రోజు సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. సూర్యుడు ఆరోగ్య ప్రాధాన్యత. అట్టి సూర్యుడు అత్యంత ఇష్టమైన ప్రాణి గోవు కాబట్టి రథసప్తమి రోజు గోసేవ నేరుగా చేయాలి. కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం 6 గంటలలోపు మీరు ఎక్కడైనా సరే గోవు కనిపించినా సరే, అది మీ ఇంటి ముందుకు వచ్చినా సరే, లేదా ఏదైనా గోశాలకు కావచ్చు, లేదా రోడ్డు మీద కావచ్చు, గోవు దగ్గరికి వెళ్ళండి. ఈరోజు మీకు కొన్ని ఎర్రటి రంగులో ఉండే పదార్థాలు ఆవుకు తినిపించాలి. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ప్రాణం కాబట్టి అందుకే రథసప్తమి రోజు ఎర్రటి పదార్థాలను గోమాతకు పెట్టడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. మీరు ముందు గోవు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని గోవుకు టమాటాలు కానీ మీ చేతులతో తినిపించండి. ఎర్రటి పండ్లు, కూరగాయలు కానీ ఆవుకు తినిపించేటప్పుడు మనసులో మీకు ఉన్న కష్టాలు చెప్పుకోండి. ఆవు తింటున్నప్పుడు ఆ ముఖం వైపు చూస్తూనే ఉండండి. ఆమెను స్మరించుకుంటూ ఉండండి. ఇలా తినిపించడం తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఒక మాట అనడం. అవును,
గోమాత వైపు చూస్తూ 11 సార్లు భక్తితో ఓం నమో భగవతే గోమతే నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం సామాన్యమైనది కాదు. ఇందులో భగవంతుడి నామం ఉంది, గోమాత నామం ఉంది. ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ మంత్రం చదవటం వల్ల మీ వంశంలో ఉన్న పితృదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. జాతకంలో కుజ దోషం ఉన్నా కూడా, సూర్య అనుగ్రహ దోషం ఉన్నా కూడా ఈ మంత్రం వల్ల శాంతి కలుగుతుంది. కనుక ఈ రథసప్తమి రోజు మీరు ఇలా గోవుకు ఎర్రటి పదార్థాలను తినిపించి ఈ మంత్రాన్ని చదవండి. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యము, మంచి గుణవంతులైన సంతానం, ఇంట్లో సంతోషకరంగా ఉండడం. కాబట్టి ఈ రథసప్తమి రోజు గోవు కనిపిస్తే ఈ మాట అనండి, ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.